మోకాళ్ళ నొప్పుల్లో అలాగే వివిధ రకాల నొప్పుల్లో ఎక్కడైతే వాపు బాగా ఉండి నొప్పి బాగా ఉన్న వాళ్ళలో తొందరగా నొప్పి తగ్గించుకోవడానికి చాలా సులువుగా మనం ఇంట్లో తయారు చేసుకోగలిగేటువంటి సులువైనటువంటి లేపం, దీన్ని కనక లేపం అంటారు. ఈ కనక లేపం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాము. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఉమ్మెత్త ఆకులు. సంస్కృతంలో దీన్నే కనక అంటారు, లేదా దత్తూర అని కూడా అంటారు. ఈ ఉమ్మెత్త నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆకుల రసాన్ని మనము లేపంగా తయారు చేసుకోవడానికి వాడతాము. అలాగే ఈ ఆకుల్ని ఫ్రై చేసి మూటగట్టి దాంతో కాపడం పెట్టి విపరీతమైనటువంటి సివియర్ స్వెల్లింగ్ అండ్ పెయిన్ ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి వాడుకుంటాము. ఈ ఆకులకి ముళ్ళ కాయలు వస్తాయి, ఒక తెల్లటి ఫ్లవర్ వస్తుంది. ఇందులో ఈ ఉమ్మెత్తలో 2 రకాలు ఉన్నాయి, నల్ల ఉమ్మెత్త, తెల్ల ఉమ్మెత్త కూడాను. ఈ 2 రకాలు మనం వాడుకోవచ్చు. నల్ల ఉమ్మెత్త ఇంకొంచెం పవర్ఫుల్గా పనిచేస్తుంది, బట్ ఏదైనా కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ ఆకుల్ని మనం కలెక్ట్ చేసి దాన్ని మిక్సీలో వేసి రసం చేసుకుంటాము. ఈ రసం చేసుకున్న తర్వాత ఈ విధంగా తయారవుతుంది. ఇలాంటి రసం తయారైన తర్వాత దీన్ని మనం లేపం తయారు చేసుకుంటాం. ఈ లేపంలో 2 ఇంగ్రీడియంట్స్, ఈ ఉమ్మెత్త ఆకుల రసము అలాగే బెల్లము. ఈ బెల్లాన్ని ఈ ఉమ్మెత్తాకుల రసంలో వేసి మరిగిస్తాము. ఇది తయారైన తర్వాత 1 సంవత్సరం పాటు కూడా వాడుకోవచ్చు. ఒక్కసారి తయారు చేసుకుంటే సంవత్సరం అంతా వాడుకోవచ్చు ఆయింట్మెంట్ లాగా. ఈ ఉమ్మెత్త ఆకుల రసాన్ని మనము చక్కగా గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టుకుంటాము. స్టవ్ మీద పెట్టుకుని ఈ బెల్లం తీసుకుంటాము. సుమారు ఒక 500 మిల్లీలీటర్ల ఉమ్మెత్తాకుల రసం తీసుకుంటే అంతే క్వాంటిటీ, అంటే 500 గ్రాముల బెల్లం తీసుకుంటాం. ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ బెల్లం తీసుకుంటాము. తీసుకుని చక్కగా ఈ మరుగుతున్నటువంటి ఈ రసంలో ఈ బెల్లాన్ని వేస్తామన్నమాట. వేసిన తర్వాత చక్కగా ఈ బెల్లాన్ని మనం ఇలా కరిగేలాగా ఈ ఉమ్మెత్తాకుల రసాన్ని ఇలా తిప్పుతూ ఉంటాము. కొద్దిసేపట్లో ఏమవుతుందంటే ఈ బెల్లం మొత్తం దాంట్లో కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత బాగా దగ్గరగా అయ్యేదాకా ఇలా తిప్పుతూ ఉండాలి. దగ్గరగా అయిన తర్వాత చిక్కబడి ఒక ఆయింట్మెంట్ లాగా తయారవుతుంది. ఈ ఆయింట్మెంట్ అనేది ఏదైతే ఉందో ఇది పాడవకుండా ఉంటుంది, చాలా రోజులు పాడవకుండా ఉంటుంది. రోజు కొద్దిగా ఈ ఆయింట్మెంట్ని వేడి చేసి అప్లై చేయాలి. ఎక్కడైతే స్వెల్లింగ్ ఉందో, పెయిన్ ఉందో అక్కడ అప్లై చేస్తాం. అప్లై చేస్తే ఇన్స్టెంట్గా పెయిన్ రిలీఫ్ వస్తుంది దీని నుంచి. దీనినే కనక లేపం అని అంటాము. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ కనక లేపం ఇలాంటి కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇలా చిక్కగా తయారైన తర్వాత పొయ్యి నుంచి దింపుకుని మనం దీన్ని తడి తగలని ఒక శుభ్రమైనటువంటి గాజు సీసాలో భద్రపరచుకోవచ్చు. ఈ కనక లేపాన్ని మనం ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ కొద్దిగా లేపాన్ని మనం గిన్నెలో తీసుకుంటాము. దీన్ని ఎక్కడైతే నొప్పి ఉన్నదో ఆ నొప్పి ఉన్న చోట నొప్పి అలాగే వాపు ఉండి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ జాయింట్ పెయిన్స్లో ఉన్న వాళ్ళు ఈ లేపాన్ని చక్కగా అప్లై చేసుకోవచ్చు. సో జనరల్గా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ పార్ట్ అంతా కూడా స్వెల్లింగ్ ఉంటుంది. ఈ స్వెల్లింగ్ ఉన్న చోట, నొప్పి ఉన్న చోట కొద్దిగా కనకలేపంలా తీసుకుంటాము. చల్లారిపోతే దాన్ని వేడి చేసి అప్లై చేస్తాము. ఈ విధంగా మనము అప్లై చేస్తే అది వెంటనే అతుక్కుపోతుంది, ఇలాగా ఒక ఆయింట్మెంట్ లాగా. ఈ విధంగా మోకాలంతా కూడా ఈ కనకలేపాన్ని అప్లై చేసి దీన్ని ఒక 2 గంటల పాటు ఇలా ఉంచుతాము. కాలు కదుపుకోవచ్చు, ఏం పర్వాలేదు. వెంటనే అతుక్కుపోతుంది అండ్ బట్టలకి ఏం అంటుకోదు. ఇలా కాసేపట్లో పూర్తిగా గట్టిగా అయిపోతుంది. అండ్ 2 గంటల తర్వాత వేడి నీళ్ళు వేసి పూర్తిగా శుభ్రంగా కడిగేస్తాము. అప్పుడు పూర్తిగా ఊడిపోతుంది. అండ్ ఎంత పెద్ద స్వెల్లింగ్ ఉన్నా, ఎంత పెయిన్ ఉన్నా కూడా చాలా తక్కువ సమయంలో ఆ పెయిన్ తగ్గించడానికి, ముఖ్యంగా మోకాళ్ళ నొప్పుల్లోని చాలా అద్భుతంగా పనిచేసేటువంటి గృహ వైద్యము, ఇంటిలోని చిట్కా ఈ కనకలేపం. ఓకే, సో నీ పెయిన్స్కి సంబంధించి వైద్యుల పర్యవేక్షణలో నిర్వహించే రెమెడీతో పాటు ఇంట్లో అందరూ కూడా చేసుకునే విధంగా ఒక మంచి రెమెడీని అయితే వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. నమస్తే.